రమేష్ గారు, యాక్చువల్ గా ఆయన పక్కన మిగిలిన ఖైదీలకు ఇచ్చినటువంటి సౌకర్యాలు కూడా తనకు కల్పించలేదంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఈయన్ని చూసి లోపల మనసులో అయినా అనుకుని ఉంటారు. ఏది ఇప్పుడు ఈయన చెప్తున్నది, ఎంత ఎంపీ అయితే మాత్రం, ఎంత కోర్టుల్లో వీళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తే మాత్రం ఈ రకంగానా, మేమేమో ఈ రకంగా బాధలు పడుతుంటే ఆయనకు మాత్రం సర్వ భోగాలు అనిపించేటట్టు సౌకర్యాలు కల్పించిన వాళ్ళు పడాల్సిన బాధ ఈయన చెప్తారేంటండి బయటకు వచ్చి? హౌ యూ గోనా డిఫెండ్? చర్చలో ఎందుకంటే చాలా హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు కొన్ని విషయాల మీద. ఇప్పుడు కోర్టే ఒక నిమిషం బాజీ గారు ఒక నిమిషం. సురేష్ గారు, ఇప్పుడు నాకు ఒక అనుమానం ఉందండి. ఇప్పుడు జైల్లో వంశీ గారు ఉన్నారు, గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. వంశీ గారు పాపం ఒక రోగిష్ఠులాగా తయారై వచ్చాడు. ఈయన ఇలా వచ్చాడంటే లోపాయికారిగా అధికారంలో ఉన్న ప్రభుత్వం సహకరించింది ఆయనకి అనే ఒక అనుమానం సార్. అవును, ఖచ్చితంగా. సురేష్ గారు, బాజీ గారు కూడా కొన్ని విషయాలు అంటే ఇప్పుడు మాట్లాడిన విషయంలో, ఇప్పుడు కోర్టుకి కొన్ని విఐపీస్ కి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడానికి చట్టాల్లోనే ఉంది. దాంట్లో ఈయన ఒక ఎంపీ, వంశీ గారేమీ ఎమ్మెల్యే కాదు లేదా ఎంపీ కాదు, ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఒక మాజీ శాసనసభ్యుడు. ఆయనకిను ఎంపీగా ఉన్న వ్యక్తికి పోలుస్తూ మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక వివిఐపీ అనే కదా కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చి కోర్టు కొన్ని సౌకర్యాలు కల్పించింది, ఊరికనే కల్పించిందా? ఇప్పుడు ఇతను ప్రస్తుత ఎంపీ, ఆ ఎంపీ హోదాలో ఆయన కల్పించవలసిన రిలాక్సేషన్స్ ని కోర్టు కల్పించింది. కోర్టు ఇవ్వకుండా ఎక్కడా కూడా జైలు ఇవ్వడానికి ఏమీ లేదు కదా. అందులో కూడా జైలు తన మాన్యువల్ ప్రకారం సార్ ఒక్క నిమిషం బాజీ గారు, జైలు మాన్యువల్ ప్రకారం అసిస్టెంట్ ఇవ్వడం కుదరదని చెప్పి వాళ్ళు కోర్టులో మళ్ళీ పిటిషన్ ఫైల్ చేస్తే ఈ రోజుకి దాని మీద ఎటువంటి డెసిషన్ లేదు. సరే, అది అయిపోయింది, పక్కన పెట్టండి. బాజీ గారు మాట్లాడుతూ ప్రాథమిక ఆధారాలు లేకుండా శిక్ష ఇచ్చారా, రిమాండ్ ఇచ్చారా అని చెప్పి చెప్పడం జరిగింది. అదే ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు ఏ వ్యాఖ్యలు చేసిందనేది కూడా బాజీ గారు మాట్లాడితే నేను చాలా సంతోషించేవాడిని. మరి అలాంటప్పుడు అవే కోర్టులు హైకోర్టు, సుప్రీంకోర్టు బెయిల్ ని నిరాకరిస్తూ చేసిన వ్యాఖ్యలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు నన్ను ఒకసారి మీరు నన్ను అడ్డుకుంటే అలాగా వాళ్ళు మాట్లాడడం చూస్తున్నారు. ఒక్క నిమిషం సురేష్ గారు, ఇప్పుడు ఏ ఏసీబీ కోర్టు అయితే అంటే బాజీ గారు చెప్పిన మాటలకు నేను సమాధానం చెప్తున్నా. ఏ ఏసీబీ కోర్టు అయితే మొదట రిమాండ్ ఇచ్చిందో అదే ఏసీబీ కోర్టు దగ్గర సిట్ వాళ్ళు వాదిస్తే మీరు ఇన్ని రోజులు కూడా ఆధారాలు సేకరించలేకపోయారు, ఇంకా ఎన్ని రోజులు అని చెప్పి అతన్ని ప్రాథమిక హక్కుని మేము హరిస్తామని చెప్పి మేము ఎట్టి పరిస్థితుల్లో ఇంకా రిమాండ్ ఉంచే పరిస్థితి లేదు అని చెప్పి ఈ బెయిల్ ఇవ్వడం జరిగింది అనేది కూడా బాజీ గారు గుర్తించాలి. అలాగే ఇంకోటి కూడా చెప్పారు, ఆయన ఎవరు అడిగారు వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నా అని చెప్పి ఎవరిని అడిగారా? ఎవరు అడగకుండా నేను 2-3 సార్లు చెప్పారని చెప్పి బాజీ గారు చెప్తున్నారు. అక్కడ విలేకరులు స్వయంగా మీ మీద ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి, మీరు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారని చెప్పి విలేకరులు ఆయన అడిగితేనే దానికి ఆయన సమాధానం చెప్పారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాను, కష్టకాలంలో ఉన్నప్పుడు అధికారులు ఉన్నప్పుడు మమ్మల్ని చాలా బాగా చూసుకున్న ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన విడిచి వెళ్ళడం అనేది జరగదు అని చెప్పి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు తప్ప ఆయనగా చెప్పలేదు అనేది బాజీ గారు తెలుసుకోవాలి. అలాగే బాజీ గారు మాట్లాడుతూ మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన మొట్టమొదటి రోజునే ఆయన పేరు ఈ కేసులో పెట్టినప్పుడు 5 కోట్ల రూపాయలు నాతో సబ్ కాంట్రాక్ట్ తీసుకోవడానికి వాళ్ళు ఇవ్వగా ఆ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడంతో నేను 5 కోట్ల రూపాయలు కూడా 23లోనే వాళ్ళకి తిరిగి చెల్లించడం జరిగిందని చెప్పి ఆ స్టేట్మెంట్స్ కూడా కోర్టులో మా తరపు లాయర్లు, మిథున్ రెడ్డి గారి తరపు లాయర్లు వీళ్ళందరూ కూడా చెప్పినా సరే సిట్ మాకు దర్యాప్తు చేయాలి, దీని వెనకాల షెల్ కంపెనీలు అని చెప్తున్నారు బాజీ గారు. ఎక్కడ కూడా ఒక్క షెల్ కంపెనీలో కూడా మిథున్ రెడ్డి గారు షెల్ కంపెనీస్ నుంచి పెట్టారు అని చెప్పి చెబుతున్న మాట అవాస్తవం. ఒక్క షెల్ కంపెనీ నుంచి కూడా మిథున్ రెడ్డి గారికి తరపు నుంచి కానీ మిథున్ రెడ్డి గారికి రావడం కానీ వెళ్ళడం కానీ ఎక్కడ డబ్బులు లేవు. సరే రమేష్ గారు షెల్ కంపెనీలు ఆల్రెడీ చార్జ్ షీట్లు అవన్నీ పెట్టారు, అవన్నీ మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. వాటి జోలికి బాటలేదు. ఒక్క నిమిషం ఆగండి.
ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. మనకు కనపడింది, మన ఎదురుగా జరిగింది మా గురించి మాట్లాడుకుందాం. ఆయన ఏమంటాడు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి కూడా తనను వేధించడమే పనిగా పెట్టుకుందని అని గతంలో ఒక అరెస్ట్ గురించి ఏదో చెప్పారు. ఏది ఒక ఎయిర్పోర్ట్ లో ఎవరినో అటాక్. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఎయిర్పోర్ట్లు ఎవరి పరిధిలో ఉంటాయి అనేది కూడా సోయి మర్చిపోయి ఆ రకంగా అప్పుడు కూడా గవర్నమెంట్ ఎవడింటే ఆడి మీద వేస్తే సరే, అది కూడా కాసేపు పక్కన పెడదాము. ఒక్క నిమిషం కొట్టేసి ఉండొచ్చండి. జరిగింది కదా వాస్తవం, జరిగింది. కొట్టేయచ్చు. బాలయ్య బాబుల కేసులు కూడా ఏమీ తేలలేదు, పక్కన పెడదాం. నేనేమన్నా ఒక్క నిమిషం, జరిగిన విషయాన్ని గురించే మాట్లాడుకుందాం, జరిగిన విషయం గురించే మాట్లాడుకుందాం. ఆ రోజు ఎయిర్పోర్ట్ లో, తిరుపతి ఎయిర్పోర్ట్ లో మేనేజర్ స్థాయి వ్యక్తిని కొల్లబడిచింది అని ఎవరు చెప్పారు? నేషనల్ మీడియా చెప్పింది. ఏదో చంపదెబ్బ కొట్టడం కాదు, ఫ్రాక్చర్స్ అయినాయి అతనికి ఫ్రాక్చర్స్ అయినాయి. కొట్టివేసి ఉంటే వేరే విషయం. నేనేమంటున్నానంటే ఆ రోజు నేషనల్ మీడియా కూడా, ఇంగ్లీష్ మీడియా కూడా క్లియర్ గా దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఆ ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించినటువంటి మేనేజర్ కి ఏదో చంపదెబ్బ కొట్టడం కూడా కాదు, ఫ్రాక్చర్స్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి అని కూడా. కాబట్టి ఏదో కక్షపూరితంగా మనకి సోయి మర్చిపోయి ఎవరి మీద పడితే ఆడి మీద దౌర్జన్యం చేసేసి మళ్ళీ తీసుకెళ్లి గవర్నమెంట్ మీద తోసేయడం ఇది పెద్ద పరిపాటి అయిపోయింది. అసలు ఎయిర్పోర్ట్లు ఎవరు అథారిటీలో ఉంటాయి, ఎవరి కంట్రోల్లో ఉంటాయి? రైట్. అందు గురించే ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇష్టం వచ్చినట్టు మన ఎంపీ కదా, మనకు నోరు ఉంది కదా అని చెప్పేసి వాస్తవాలన్నీ మర్చిపోతారులే జనాలు అని చెప్పేసి, వాస్తవాలు ఎక్కడ పోవు, అన్ని రికార్డెడ్ ఉంటాయి. కేసు కొట్టేస్తారు, అది వేరే విషయం అండి. బెయిల్ మొన్న బెయిల్ ఇవ్వలేదు, నిన్న ఇచ్చారు. ఇస్తారు అదే అంటున్నా. అంతకుముందు బెయిల్ ఇవ్వలేదు, ఇప్పుడు బెయిల్ ఇచ్చారు. అంతకుముందు బెయిల్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు. అట్లాగే ఉంటాయి. సార్ కోటేశ్వర గారు, సార్ నేను రిజల్ట్ గురించి మాట్లాడలేదు సార్. అసలు ఇదేది అసలు తప్పు లేనని మాట్లాడుతున్నాడు కదా. కాదు, అక్రమ కేసులు పెడితే నిలబడవు. ఏ కేసు? అక్రమ కేసు పెడితే నిలబడవు. ఎయిర్పోర్ట్ మేనేజర్ పెట్టి కొట్టింది ఎవరు? అది కేసు కదా. మిథున్ రెడ్డి గారు దాడి చేయాల, సీసీటీవీ ఫుటేజ్ ఉంది అక్కడ. సీసీటీవీ ఫుటేజ్ అంతా కనపడుతుంది అక్కడ. ఇలా వాదిస్తేనే సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టారు. అప్పుడు సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టి మరి శిక్ష వేయించవచ్చు కదా. అదేలే, ఈ కోర్టులో వచ్చే కేసుల గురించి తర్వాత మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు వాటి గురించి అదే సార్, అదే చెప్తున్నాను కదా. మొన్న బెయిల్ ఉన్నటువంటి కోర్టులు ఇప్పుడు ఇచ్చినాయి ఎట్లాగా ఉంటాయి అంటున్నాను. రైట్.